నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు చేసే పని ఏంటి? హామీలు ఇవ్వడం. నేను అధికారంలోకి వచ్చాక అది చేస్తాను, నేను అధికారంలోకి వచ్చాక ఇది చేస్తాను, నేను అధికారంలోకి వచ్చాక ఏవేవో చేసేస్తానని చెప్పేసి తెగ మాటలు ఇచ్చేస్తూ ఉంటారు. అయితే తర్వాత అధికారం చేజిక్కిన తర్వాత ఇక ఆ మాటల గురించి, ఆ హామీల గురించి కనీసం మాటైనా ఎత్తరు. సో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే జరుగుతుందంటున్నారు చాలామంది. ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని మాటలు అయితే ఇచ్చారు, హామీలు ఇచ్చారు, ప్రజలకు దగ్గర అయ్యారు. ఇక ఆ అధికార పక్షంలో ఉన్న అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద చిందులేసి తొక్కారు. అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే అసలు మొత్తానికి మార్చి చూపిస్తాం అన్న రీతిలో ధ్వజం ఎత్తారు. కానీ తీరా చూస్తే అధికారం చేపట్టాక ఇచ్చిన మాట సంగతే మర్చిపోయారని పలువురు అంటున్నారు. ఆ బాధితులు కూడా వారి బాధను వెలుబుచ్చుకుంటున్నారు. ఇక చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2-3 హామీలు అయితే ఇచ్చారు. ఆ 2-3 హామీలే ఇప్పుడున్న ప్రతిపక్షానికి ఒక అస్త్రంలా మారింది. దాంట్లో ఒకటి సుగాలి ప్రీతి విషయం. సుగాలి ప్రీతి విషయానికి వస్తే, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాము. పెద్ద పెద్ద మాటలను చెప్పాలంటే ఆ మాటలు ఏ రేంజ్లో వదిలారంటే ఇక వాళ్ళకి నిజంగానే అండగా నిలుస్తారేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న రీతిలో అయితే అప్పట్లో చాలా మాటలు అన్నారు. బట్ ఇప్పుడు చూస్తుంటే సుగాలి ప్రీతి వారి తండ్రి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళినా కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకడం లేదంట. కనీసం ఆల్రెడీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో కనీసం వెళ్ళి ఒక్కసారి కూడా పరామర్శించలేదంట. ఇప్పుడు ఈ విషయం కూడా వైసీపీ వారికి ఒక అస్త్రంగా మారింది. ఇక తర్వాత చూసుకుంటే ఉపాధ్యాయుల సిపిఎస్ మ్యాటర్. నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తాను, ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టిన సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇప్పటికి ఎన్ని రోజులైందండి అధికారంలోకి వచ్చి? 15 మంత్స్. సో 15 మంత్స్ అయినా కూడా ఇంతవరకు ఆ సిపిఎస్ గురించి కనీసం మాట అయినా కూడా ఎత్తలేదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి దీని మీద అయితే ఉపాధ్యాయులు కూడా చాలా ఫైర్ అవుతున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు, నిలబెట్టుకోవడం పక్కన పెడితే కనీసం ఆ మాటనైనా గుర్తు చేయడం లేదు అని కూడా చాలామంది ఉపాధ్యాయులు అంటున్నారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు, ఇచ్చిన మాటని తుంగలో తొక్కేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని కూడా చాలామంది టీచర్లు అగ్గిలం గుగ్గిలం అవుతున్నారు. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి. విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు ప్రైవేటీకరణ ఎలా చేస్తారు అని అప్పటి వైసీపీ ప్రభుత్వం మీద చిందులు తొక్కారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు 32 విభాగాలను ప్రైవేటీకరణ చేసేందుకు రెడీ అవుతున్న కనీసం మాటైనా ఎత్తడం లేదంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో ఇలాంటి కొన్ని హామీలను ఇచ్చినట్టే ఇచ్చి మన డిప్యూటీ సీఎం మర్చిపోయారు అని చాలామంది అంటున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారి బాధను వెలుబుచ్చుకుంటున్నారు మీడియా ముందుకొచ్చి. మరి ఇవన్నీ కూడా ఇచ్చిన మాటని కనీసం నెరవేరుస్తాము, కనీసం ఉన్న ప్రభుత్వం ఉన్న ఈ 5 నెలల్లో ఏదో ఒక రోజు ఒక డేట్ని ఫిక్స్ చేస్తాము అన్న ఒక అనౌన్స్మెంట్ కూడా రాలేదంటే ఇంతవరకు. సరే చేస్తామన్నారు, ఒక 100 రోజులు అన్నారు, బాగానే ఉంది. కనీసం ఒక నెల 2 నెలలు అటు ఇటు అయినా కానీ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. ఎప్పుడైతే ఒక నాయకుడు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాడో ఆ క్షణమే తను ప్రజల మనసు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు ఇవ్వడం కాదు, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మాట నెరవేర్చుకోవాలి. అప్పుడే నిజమైన నాయకుడు. ఇక సనాతన ధర్మం అంటూ ప్రజల మధ్య ఉంటానంటూ, గిరిజనుల మధ్య ఉంటానంటూ ధ్వజమెత్తారు. కానీ ఆ ధ్వజమెత్తడం మాత్రాన ప్రజల మనసు అనిపించుకోరు. ఓకే, అభిమానులు ఉండొచ్చు, ఎంతోమంది అభిమానులు ఉండొచ్చు, బట్ కానీ ఇచ్చిన మాట నెరవేర్చిన వారినే రాజకీయ నాయకుడు కాదు, ప్రజలు దేవుడు అంటారు. మరి వెయిట్ చేసి చూద్దాం, కనీసం ఇప్పటికైనా ఈ విషయాలు డిప్యూటీ సీఎంకి గుర్తుకొస్తాయా లేదా, ఇక ఇదే విషయాన్ని ప్రతిపక్షానికి ఆసరాగా మారుతుందా, ఇదొక అస్త్రంలా సంధిస్తారా అనేది. మరి మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.